భౌతిక దేహం నుండి ప్రాణశక్తి నిష్క్రమించిన వెంటనే అది అచేతనంగా మారినట్టు రాముడు లేని అయోధ్య జీవకళను కోల్పోయింది అని అన్నాడు. దశరథుని ప్రాసాదంలోకి ప్రవేశించిన భరతుడు అది నిర్జనంగా కనిపించడం చూసి భోరుమని విలపించాడు. అంతటా భరతుడు తాను నందిగ్రామానికి వెళ్ళిపోయి తపస్విగా జీవిస్తానని ప్రకటించాడు. ఆయన యొక్క ఉదాత్తమైన నిర్ణయంను సచివులంతా ప్రశంసించగా భరతుడు తన రథమును తెప్పించి శత్రుఘ్నునితో పాటు బయలుదేరాడు. స్వాభావికమైన అభిమానంతో అయోధ్యపురవాసులంతా భరతుడిని అనుసరిస్తూ అయోధ్యకు వెలుపలే ఉన్న నందిగ్రామానికి తరలి వెళ్ళారు. భరతుడు రావడంతోనే ముందుగా రాముని పాదకుల్ని రాజసింహాసనం మీద ప్రతిష్ఠించమని తన సచివులని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత తన సైన్యంతో సహా నందిగ్రామంలోనే ఉంటూ భరతుడు రాజవ్యవహారములన్నిటినీ తనకు బహుకరించబడిన